దేవుని నామానికి మహిమ కలుగును. థ్యాంక్ యూ సో మచ్ సునీత. యేసు నామములో మీ అందరికీ శుభములు. విష్ యూ హ్యాపీ అనాలండి. గుడ్ ఫ్రైడే. మరి చాలా సంతోషం. మీరు ఓపికతో అందరు మొక్కలు అలసిపోయినాయి కదా. అబ్బా ఎప్పుడు వెళ్ళిపోదామని ఉన్నది కదండి. కానీ ఈరోజు మాత్రం తప్పకుండా యేసు ప్రభు ఎండలో 3 గంటల టైంలో ప్రాణం విడిచారు ఆయన కదండి. పొద్దున్నుంచి ఎన్ని రోజుల నుంచి తెలుసా ఆయనకి. కాబట్టి మనం ఒక్కరోజు ఏమండి ఇయర్లీ వన్స్ వస్తుంది మనకి గుడ్ ఫ్రైడే, ఒకేసారి సంవత్సరానికి. కాబట్టి ఈరోజు కొంచెం మీరు అటు ఇటు అయినా నో ప్రాబ్లం. మన చక్కగా మన బ్లెస్సింగ్ కొరకేనండి మనం వచ్చాం. యోహాను సువార్త. మరి ఇక్కడ మనం మొదటి వాక్యం క్షమాపణ. క్షమించాడు యేసయ్య, మనకు కూడా క్షమాపణ కలిగిన మనసు కావాలి. రెండవది రక్షణ. ఇంత గొప్ప రక్షణ అన్నాడు పౌలు. చాలా గొప్ప రక్షణ అండి. ఈ భూమి మీద ఉన్న అన్నిటికంటే రక్షణ అనేది చాలా గొప్పది. ఆ రక్షణ పరలోకానికి తీసుకెళ్తుంది. ఇక్కడ దయచేసి రక్షణ అనేది అందరూ కలిగి ఉండాలి. అందరూ కలిగి ఉండాలండి. లేకపోతే మిగిలిపోతే నరకంలోకి వెళ్ళిపోతాం. అందరికీ పరలోకం కావాలా. ప్రభు యొక్క ఉద్దేశం, అందరి ఉద్దేశం అది, అందరూ పరలోకంలో ఉండాలి. కాబట్టి గొప్ప రక్షణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా వాయిదా వేస్తున్నారేమో, వద్దు. దయచేసి రక్షణ అంటే ఏంటంటే బాప్తిసం కాదండి. హృదయం మారాలి, హృదయం తెరవబడాలన్నమాట. పాప జీవితానికి స్వస్తి చెప్పి యేసయ్యకి మన హృదయంలో చేర్చుకుంటే. కొంతమంది రక్షణ అంటే బాప్తిసం అనుకుంటారు. నో, బాప్తిసం కాదు, హృదయం మారాలి, మారు మనసు. థర్డ్, నేను నిన్ను. మూడోది ఏంటండి, అమ్మ ఇదిగో నీ కుమారు అంటే మరి చెప్పారు కదా చక్కగా. ఈ దినాల్లో ప్రేమ చల్లారిపోయింది. కాబట్టి ప్రేమ చల్లారిపోయిన దినాల్లో ఉంటున్నాం. ప్రేమ లేదు. కన్న తల్లి అంటే, కన్న తండ్రి అంటే, అక్క చెల్లెలు అన్నదమ్మి ప్రేమ లేదు. స్వార్థపూరితమైన దినాలు. స్వార్థం, డబ్బు తప్ప ఏమీ కనపట్లేదు అందరికీ. డబ్బు అంతే, ఇంక రిలేషన్ ఏం లేదు. కానీ దేవుని వాక్య ప్రకారం అది నెరవేరాలంటే మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు తండ్రిని తల్లిని సన్మానించాలా, ప్రేమించాలా. దీంట్లో ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే మీరు ఎంతో ధన్యులు. మరి వారిని బాగా చూసుకోండి, వారిని ప్రేమించండి, వారికి ఏది కావాలో వారికి ఆహారం పెట్టండి, మందులు ఇవ్వండి, పలకరించండి. మరి ఆ విధంగా తల్లిదండ్రులను సన్మానించండి. సిలువలో యేసు ప్రభు పలికిన మాటలు చాలా ఇంపార్టెంట్, విలువైనవి. దాంట్లో 3వ మాట. కాబట్టి దయచేసి మీరందరూ చక్కగా తల్లిదండ్రులు ప్రేమించండి, గౌరవించండి, మంచిగా చూసుకోండి. 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిట్టి. యేసు ప్రభుని తండ్రి చెయ్యి విడిచి మన చెయ్యి పట్టుకున్నాడండి. మనం ఎంత ధన్యులు. ఆమెన్. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య మన యెహోవా దేవుడు తండ్రి మన చెయ్యి పట్టుకున్నాడు, ఆయన చెయ్యి వదిలేసి. నిజంగా ఎంత ధన్యులు అండి. నీ చెయ్యి నా చెయ్య దేవుడు పట్టుకున్నాడు. కాబట్టి మనం అనాథులం కాదు, పనికిరానులం కాదు. జీవము గల దేవుడు మనల్ని పట్టుకున్నాడు. మనం ఎంతో ధన్యులు. నెక్స్ట్, నేను దప్పికొని ఉన్నాను. ఐఎమ్ థర్స్ట్ అండ్ దప్పిక. మరి చాలా దప్పికలు ఉంటాయండి, చాలా దాహాలు ఉన్నాయి లోకంలో కదండి. చాలా దాహాలు లేవా? ధనదాహం. చాలామందికి ధనం అంటే దాహం, ఏది పట్టించుకోరు. ధనం. ఇంకా చాలా దాహాలు ఉన్నాయి. కాబట్టి ఆ దాహాలు కాదండి ఇక్కడ. ఆత్మీయంగా ఆత్మల విషయమైన దాహం మనకు కూడా యేసు ప్రభు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి ఉండాలి. మనకు కూడా అదే దాహం ఉండాలి. యేసయ్య ఇదిగో ఆ వ్యక్తి నశించిపోతున్నారు, సువార్త చెప్పాలా. ఈ వ్యక్తి నశించిపోతున్నారు, సువార్త చెప్పాలా. దేవుని మందిరానికి తీసుకురావాలా. వాళ్ళకి బైబిల్, పత్రికలు ఏదో ఒకటి ఇచ్చి మరి దేవుని దగ్గర. అదండి దేవుడి యొక్క దాహం అని తీర్చారు. ఆ రోజు వాళ్ళ దాహం తీర్చలేదు, ఆయనకి చిరకనిచ్చారు, చేదిచ్చారు ఆయన. కాబట్టి చిరకనిస్తావా నువ్వు? ఆయన దాహాన్ని తీర్చాలంటే సువార్త చెప్పాలా, ప్రార్థన చేయాలా, అనేకులు తీసుకొస్తే ఆయన దాహం తీరుతుంది. ఆయన దాహం తీర్చింది ఎవరండి? సమరస్త్రీ యేసుప్రభు దాహం తీర్చింది. వెళ్ళింది, ఊరందరికీ ప్రకటించింది. నేను చేసినవని నాతో చెప్పిన దేవుని రండి చూడండి, ఆయన రక్షకుడు అని చెప్పి అందరినీ తీసుకొచ్చింది. అప్పుడు దేవుడు దాహం తీరింది. కాబట్టి వాళ్ళు చిరకనిచ్చారు, చేదు. నువ్వు కానీ దేవుని పని చేయకపోతే మనం కూడా చేదిచ్చినట్లే. నిన్ను నన్ను ఎంతో ప్రేమించి ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని మరి ఆయన బిడ్డగా చేసుకుంటే ఆయన కోరుకున్నది ఏమీ కాదు, నా గురించి చెప్పండి అని అంటున్నాడంటే. అది కూడా చేయకపోతే మనం చిరక
అంటే మన జీవితం ద్వారా ఆయన చేదు అంటే బాధపడతాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన పని చేస్తే ఆయనకి దాహం తీరుతుంది. నెక్స్ట్ ఇంకా నా మాట వచ్చేసింది, సమాప్తమై ఉన్నది. ఇట్స్ ఫినిష్డ్, ఇట్ ఈజ్ ఫినిష్. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము అటు తర్వాత 19వ అధ్యాయం 28 అండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దీంట్లోనే 3 మాటలు యాడ్. అయితే అక్కడ యేసు ప్రభు, నీ ప్రభు తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడంటే ఒక ప్రణాళిక, ఒక పర్పస్. నువ్వు నేను కూడా దేవుని కంటే ఒక ఉద్దేశంతో భూమి మీద పుట్టించాడు. మన అందరం వ్యర్థులం కాదు, ఎవరు పనికిరాంది, నేను చదువుకోలేను కదా, నాకు అది లేని అనుకోదు. అందరంటే ఏసైకి ఇంట్రెస్ట్ అండి. మనందరం ఏసైకి అంటే చాలా ఇష్టం. నువ్వంటే ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టమైపోయినా ఏసై మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాడని మర్చిపోవద్దు. ఏసై ఒక ఉద్దేశంతో మనల్ని భూమి మీద పుట్టించాడు. పరమ తండ్రి ఒక ఉద్దేశంతో యేసు ప్రభుని భూమి మీదకి ఒక ప్రణాళిక చొప్పున మరి ఆయన భూమి మీదకి పుట్టించాడు. ఆయన తన ప్రణాళికను నెరవేర్చాడు, సిలువలో సమాప్తం చేశాడు. ఇక్కడ చూడండి, లూకా మనం ప్రవచనాలు ఇక్కడ యెషయా ప్రవచనంలో ఇక్కడ ఏమవుతుందంటే లూకా 4వ అధ్యాయము 17 చదువుతానండి, 16 చదువుతాను. అటు తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికియబడెను. ఆయన గ్రంథము విప్పగా, యేసుప్రభుకి గ్రంథం ఇచ్చారు. దాంట్లో యెషయి అక్కడ 61లో ఏముందంటే, ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, పీతలకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేది మనం మొదట ఏంటంటే, దీనులకు సువార్తమానం ప్రకటించడానికి వచ్చాడు. మనందరం దీనులు, మనకు అందింది సువార్త, ఇంకా చాలామందికి అందలేదు. అయితే సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. నెక్స్ట్, నలిగిన హృదయములు గల వారిని దృఢపరచుటకును, అనేక జీవితాలకు నలిగిపోయిన జీవితాలని దృఢపరచడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడండి. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి, చాలామంది సాతాను బంధకంలో, వ్యాధులు, శత్రువు, లోకము, పాపం అనే బంధకంలోంచి ఉన్నవారిని దేవుడు ఎందుకు వచ్చాడంటే విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. యెహోవా హితరస్రం మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించడానికి, నన్ను నమ్మకపోతే నిత్య నరకం అగ్ని ఉంది, అగ్నిగుండం ఉందని ప్రకటించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, చాలామంది అనేక రకరకాలైన పరిస్థితుల్లో దుఃఖపడుతున్నారు, వారిని ఓదార్చడానికి యేసే వచ్చారు. ఈ లోకంలో ఎవరు నన్ను ఓదార్చరు, యేసే వైపు చూస్తే నీకు ఓదార్పు ఉంటుంది. అందుకే ప్రభు లోకానికి వచ్చాడు. సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. పాపులను విడిపించడానికి, బంధించబడిన వారిని విడిపించడానికి, ప్రభు నలిగిన వారిని విడిపించడానికి ఈ విధంగా దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. అపవాది ఇంకోటి ఏంటంటే, మొదటి యోహాను 3:8 చూడండి. మొదటి యోహాను 3:8 నేను గబగబా చదివేస్తాను. మొదటి యోహాను 3:8 ఎక్కడ ఉందంటే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటండి? అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంకా నేను రోమా 10:5 చూసినట్లయితే, రోమా 10:4 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేసి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు నేరం చేశావు, నువ్వు పాపివి, ఇదిగో పాపివి కాబట్టి నీకు ఈ శిక్ష,
పాపి కాబట్టి నీకు పనిష్మెంట్ అని ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ యేసుప్రభు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఆయన చేశాడు. సిలువలో ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడండి? నెరవేర్చాడు, సమాప్తం చేశాడు ఆయన. ఇంకోటి, ఇదివరకు బలులు ఉండేవి. ధర్మశాస్త్రం అంతా మొత్తం వరల్డ్ పాత నిబంధన అంతా ఓల్డ్ టెస్ట్మెంట్ అన్ని బలులేనండి. క్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో అన్ని బలులు ఏమైపోయినాయి? క్రీస్తు బలి ద్వారా అన్ని బలులు క్లోజ్ అయిపోయి సమాప్తం అయిపోయి. అర్థమవుతుంది కదండి? సమాప్తం, ఇక్కడ సమాప్తం గురించి మాట్లాడుతున్నా. ధర్మశాస్త్రమునకు సమాప్తం చేశాడు ఆయన. ఇంకేం చేశాడు? బలి ఈయన బలి ద్వారా అన్ని బలులు, క్రీస్తు బలి ద్వారా అన్ని బలులు సిలువలో సమాప్తం చేశాడు ఆయన. అన్ని విధముల ప్రవచనములన్నిటినీ, ప్రవక్తల ప్రవచనలన్నీ నెరవేర్చాడు ఆయన సిలువలో సమాప్తం చేశాడండి. ఇంకోటి మనం చదివాం, సాతాన్ని తల చితక్కొట్టేశాడు. సాతాను అధికారాన్ని మానవులపై ఉండకుండా యేసు ప్రభు సిలువలో సమాప్తి చేశాడు. సాతానికి నీ మీద నా మీద అధికారం లేదు, యేసు ప్రభుకే మనకు అధికారం ఉంది. అంతకుముందు యేసు ప్రభు చనిపోకముందు సాతానికి మన మీద అధికారం ఉండేది. సాతాను అధికారాన్ని యేసు ప్రభు సిలువ ద్వారా ఆయన సమాప్తం చేశారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం అని అన్నప్పుడు వెంటనే దేవాలయంలో పైనుండి తెర చినిగిపోయింది. మరి అక్కడ ఏంటంటే, దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం ఆవరణం ఉంటుంది, ఆడిటోరియం ఆవరణం. జనులందరూ ఆవరణంలో ఉంటారు. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు, అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకులు ఉంటారు. ఆ ప్రధాన యాజకుడు ఇయర్లీ వన్స్, ఒకేసారి సంవత్సరానికి ఈ పాపం గురించి, ఈ ప్రజలందరి పాపం నిమిత్తం, రక్త ప్రోక్షణ నిమిత్తం, అందరి పాపం నిమిత్తం ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో రక్త ప్రోక్షణకు అందరు జనులందరి పాపం కొరకు ఈయన ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఉంటారు. ఆయన నడానికి ఒక గంట కడతారు, ఒక తాడు ఆవరణలోకి వేస్తారు. ఆయనలో ఒకవేళ ఏదైనా పాపము, నేరము, అపవిత్రత ఉంటే అక్కడికక్కడికే స్పాట్లో చనిపోతారు. ఆయన అయ్యో చనిపోయిన 10 మంది వెళ్తే వాళ్ళు కూడా చచ్చిపోతారు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలం ఎవరికి లేదు, ఎంట్రన్స్ లేదు, ఓన్లీ ప్రధాన యాజకుడికి. అదైన ఇయర్లీ వన్స్. యేసుప్రభు ఎప్పుడైతే సిలువలో సమాప్తం చేశాడో ఆ పైనుండి తెర చినిగిపోయిందండి. దాని గుర్తు ఏంటంటే, ప్రభుకి పాపికి మధ్య ఏర్పడింది? సంధి. ప్రభుకి ఇదివరకు ప్రధాన యాజకుడే వచ్చేవాడు అతి పరిశుద్ధ స్థలానికి. కానీ ఆ తెర ఎప్పుడైతే చినిగిందో మనందరికీ ఎంట్రన్స్, దేవునితో డైరెక్ట్ కనెక్షన్ అనమాట. ఆదాము అవ్వ ఆ ఏదైనా తోటలో చేసిన పాపం వల్ల ఒక తెర ఏర్పడిపోయింది. ప్రభుకి మనకి తెర. ఆ తెర యేసు ప్రభు శిలువ ద్వారా ఆ తెర ఏమైపోయిందండి? సమాప్తం అయిపోయింది. యేసు ప్రభు దేవుడు ఏం చేశాడంటే, ఉగ్రత పాత్రలోని ఆఖరి చుక్క వరకు ఆయన తాగేశాడండి. అంతా చివరి చుక్క ఉగ్రత పాత్రలో అంతా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన త్రాగేసి నిన్ను నన్ను శ్రేష్ఠులుగా చేశాడు. ఎలా చేశాడండి? ఈరోజు వీఆర్ బ్లెస్డ్ అంటారు. శ్రేష్ఠులు అంటే ధన్యులుగా చేసేసారు. యేసుప్రభుని ఎరగటమే మనకు ధన్యత. ఇంకా బలహీనలు అప్పుడు యేసుప్రభు ఎప్పుడైతే సిలువలో ప్రాణం పెట్టి అన్ని సమాప్తం చేశాడో మనం బలవంతులు. మనం ఇప్పుడు బలహీనలు కాదు. మనం ఎవరంటే ఇప్పుడు బలవంతులు. చెప్పండి అందరం. సాతాను ఓడిపోయాడు, సాతానికి ఇంకా అధికారం లేదు. మనం ఎవరు ఇప్పుడు బలవంతులుగా ఉండాలని యేసుప్రభు కోరిక. బలహీనులుగా, పిరికివారుగా ఉండకూడదు. ఎలా ఉండాలండి? మనం బలవంతులుగా ఉండాలి. 2 కొరింథీ 5:15 నేను చెప్పి ముగించేస్తున్నాను. 2 కొరింథీ 5:15 చూడండి. అదమ్మా 5:15లో ఏముందంటే, జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ జీవించేది నీ కొరకు నా కొరకు కాదు, జీవించాల. ఎవరి కొరకు జీవించాలండి? మనం ఎవరి కొరకు జీవించాలి చెప్పండి? యేసయ్య కొరకు మనం జీవించాలి. యేసు ప్రభు వచ్చి ఏమేం చేశాడు చెప్పండి? ఏం చేసేసాడు? గబగబా చెప్పాలా?
అపవాది క్రియలను లయపరిచాడు సిలువలో. నెక్స్ట్ ధర్మశాస్త్రమును ఆయన సిలువలో ధర్మశాస్త్రానికి సమాప్తం చేశాడు, ఆయన నెరవేర్చాడు. ఆ నేరాలన్నీ ఆయన కొట్టివేశాడు. మరి బలులు, క్రీస్తు బలి ద్వారా అన్ని బలులు స్టాప్ అయిపోయింది. ప్రవచనములు అన్నీ నెరవేర్చారు యేసయ్య. సాతాను అధికారం మనుషులపై ఉండకుండా కొట్టివేయబడింది. దేవాలయపు తెర చిరిగిపోయి ప్రభు మనకి చక్కగా డైరెక్ట్గా మన అందరం కూడా యేసయ్య అంటే పలకటానికి సిద్ధంగా, అటువంటి దేవాది దేవుడు మన ఎడల కలిగిన గొప్ప రక్షణ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువా నువ్వు సిలువలో సమస్తాన్ని లేఖనాలు నీ ప్రణాళిక భూమి మీద ఎందు నిమిత్తమే వచ్చావు అదంతటి నువ్వు సమాప్తం చేశారు తండ్రి. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము ప్రభు కొరకు జీవించడానికి మాకు సహాయం చేయమని, ఈ మాటలన్నీ మా హృదయంలో భద్రపరచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.